ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చినాక మీ రైతుల పరిస్థితి ఏంది? కొంచెం ఇబ్బందిగానే ఉన్నదే. ఆ రేవంత్ రెడ్డి రావాలని బాగా కాయ చేసినాం జనాలంతా. ఆయన వచ్చిండు, మేము కట్టంలో పడ్డాం. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చిన కాంచి ఆయన వాగ్దానాలు ఒక్క వాగ్దానం నిజం కాలే. రైతును రాజుని చేస్తా అంటాడు కదా. రాజుని చేస్తానన్నాడు. ఒకప్పుడు 60-70 ఏళ్ళ కింద రైతు రాజే ఉండే. ఇప్పుడు బొత్తులకు బట్టబాయ్ అయిపోయాడు. అట్లా లేదు. ఇప్పుడు బోకర్గాలు బాగా అయిండు. జొన్నలు చేర్ల పూట కుప్పలు పోసుకొని కంకులు పోసుకొని లారీలు రాక వాడు కాంట పెట్టక బిల్లు వేయక అది గోసపడతాను. వడ్లో పక్క ఆగమవుతాయి, జొన్నలో పక్క ఆగమవుతాయి. మాకున్నంత కష్టం ఇక ఇంకో లోకంలో ఉండదు. మీకు బాగా కష్టం వచ్చింది. ఇప్పుడు ఆయన రైతుల పండుగ చేస్తాడు కదా. రైతుల పండుగ అనేది వెనుకోపోయింది, అటే పోయింది. ఏం చేసిండు ఇప్పుడు? ఒక్కొక్కరికి 2 లక్షలు అంతా 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు లేదు, మన్ను లేదు. వాళ్ళు ఒక 60-70 వేలోడు 20-30 వేలోడే చేసిండు. ఈ 2 లక్షలు అంటే అది గోసపడతాడు. ఇప్పుడు మాఫీ అయింది లేదు, ఏదైంది లేదు. రేపు మాఫీ అంటాడు, అది అటే పోతుంది. ఏదో ఒక్కటి అమలు చేసి రేవంత్ రెడ్డి ఇక నమ్మేది లేదు. ఇక నమ్మేది ఎత్తరా, ఇంకా ఎత్తరా? ఇక వేసురాబద్దం మళ్ళా రాదు కాదు. ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటాడు. 5 ఏళ్ళు కాదు, వాడు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉండని వద్దంటలేము మనం. ఆ రైతులే తీసేస్తారు. అప్పుడు రైతు దాల్చుకుంటే